పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వచనాలకున్న భాగాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులు భానుప్రసాద్ అయ్య గారు చదివినిపిస్తారు. తెనాలి పరిసర ప్రాంత ఘనమైన పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్న గనులైన దైవజనులు 132వ కీర్తన మొదటి నుండి ఆఖరి వచనాలకున్న భాగాన్ని దేవునికి మహిమ కలుగును గాక. యాత్ర కీర్తన 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకుని అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసేదను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండను, మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనెను. అది ఎఫ్రాతాలో తాబు ఉన్నదని మేము వింటిమి. యాయీరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలమును ప్రవేశింపుము. నీ యాజకులు నీతి వస్త్రం వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించుచు, నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఎక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించెదను. దానిలోని బేదలను ఆహారంతో తృప్తిపరిచెదను. దాని యాజకులను రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. ఆమేన్. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకున్న భాగాన్ని దైవజనులు యెహోషువ గారు ఖండ్రికలో పరిచయం చేస్తున్న దైవజనులు చదివిస్తారు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని దేవుని మాటలు చదువుకుందాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారున్నప్పుడు యాకోబు లేచి తాను తలగడిగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి
దాని కొన మీద నూనె పోసెను. ఆమేన్. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6, 7, 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న భాగాన్ని కావలిలో మహిమగల పరిచయం చేస్తున్న దైవజనులు ప్రభు కిరణయ్య గారు చదివినిపిస్తారు. ఈ నూతన మందిర ప్రతిష్ట ఆరాధనకు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుకుందాం. అప్పుడు అతడు నాతో జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు? నీవు చదును భూమి వగదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నది, చేతులు ముగించు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని నీవు తెలుసుకుందువు. ఆమేన్. 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 దేవుని యొక్క మహాదేవుని యొక్క మహిమగల మందిరం, ఆ మందిరం కొరకు కొన్ని సంవత్సరాలు మనం ప్రార్థించినప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించువాడైన దేవుడు ప్రార్థనలకు ప్రతిఫలంగా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మహిమగల ఆయన పరిచర్య ధర్మం నిర్వర్తించబడుట కొరకు ఈ స్థలములో ఆ మహిమగల మందిరమునకు పునాది వేయటానికి ప్రభు చూపాడు. స్థలమును ఇచ్చిన దేవుని స్తుతిస్తూ మందిరపు పునాది వేసిన దినం మొదలుకొని మందిరపు పునాది వేసినది మొదలుకొని ఈ దినం వరకు కావలసిన వనరులను సమకూర్చిన దేవుడు మన చేతులెత్తి సంఘమంతా కలిసి స్తుతిద్దామా? అందరూ 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 భీకర స్తోత్రం 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 స్తోత్రం. స్థలమును అనుగ్రహించిన దేవుని స్తుతిద్దాం. ఈ స్థలములో ఆయన లేఖన ప్రకారం పునాది వేయటానికి కృప చూపిన దేవుని స్తుతిద్దాం. మందిర నిర్మాణానికి కావలసిన వనరులను సమకూర్చిన దేవుని స్తుతిద్దాం. మందిర నిర్మాణం పూర్తి చేయటానికి కావలసిన సదుపాయం ఇచ్చిన దేవుని స్తుతిద్దాం. స్తోత్రమయ 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 స్తోత్రమయ. అందరూ గొంతెత్తి 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 అందరూ అలాగే కళ్ళు మూసుకొని ఉండగా ఈ మందిర ప్రతిష్టత కొరకు నేను ప్రార్థించాను. ప్రభువా, ఇది నీ కార్యం. ఎవరి చేతులతో నేను ప్రార్థించినప్పుడు చిన్నతనం నుండి నన్ను ఆధ్యాత్మికంగా పెరిగిన స్థలంలో పరిచయం చేస్తున్న దేవదాస్ అయ్యను, గనులైన దైవ సేవకులు రాజశేఖర్ అయ్యను
దేవుడు నా మధ్యలోకి తీసుకొని వచ్చారు. వారిరువురి చేతులతో ఈ ప్రతిష్ఠ జరగాలని నేను ప్రార్థిస్తున్నప్పుడు ఎప్పుడు నేను ఏ విషయాన్ని అమ్మగారితో మాట్లాడను, కానీ ప్రార్థించి ప్రభువా ఇది మీ చిత్తమైతే అడుగుతాను, తన నోట మీరు ఏ మాట ఉంచుతారో అని నేను అడిగినప్పుడు మదిలోనికి ఏ విషయాన్ని ప్రభు దైవజనరాల నోటు కూడా అదే మాటను దేవుడు ఉంచాడు. దేవదాస్ అయ్య, రాజశేఖర్ అయ్య వారి చేతుల మీద ఈ ప్రతిష్ఠ జరగని ఇద్దరి మనసులను దేవుడు ఒకటి చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వారిరువురి చేతుల మీద ప్రతిష్ఠించాలని దేవుడు నెల రోజుల క్రితమే ఈ కార్యాన్ని నిర్వర్తించారు. గనులైన దైవ సేవకులు తెలుగు జాతి ప్రజలకే కాదు ప్రపంచానికి దీవెనికరం. నేత్రముల వంటి వారు, క్రైస్తవ్యానికి నేత్రాల వంటి వారు, శిరస్సుల వంటి వారు, అభిషక్తులు దేవదాస్ అయ్య, రాజశేఖర్ అయ్య మన మధ్యలో ఉన్నారు. వారిరువురు కలిగి ప్రార్థించి ఈ మందిరాన్ని ప్రతిష్ఠించే ముందు మనల్ని ప్రేమించి మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన హైదరాబాదులో మహిమ గల పరిచర్య చేస్తున్న దైవజనులు జబరాజయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. కార్యక్రమాన్ని జరిగించటానికి వారిరువురు చేతులు ఉంచి పెద్దయ్య, దైవ సేవకులు దేవదాసయ్య, రాజశేఖరయ్య కలిసి ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తారు. జబరాజయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తుదాం. మహిమగల ఈ పరిచర్య, మహిమగల ఈ మందిరం, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి అద్భుత రీతిగా ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తుంది. అందరము చేతులెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిమానా షబాకా తురా రిబాబాకా టియాలా రమహరబకా తురా రిబాబా హలరబహ తురా నమా షబాకా తురా లరబా తురా. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు స్వామి. నీ దైవజనులు సాల్మోనయ్య గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, సంఘాన్ని మీరు ప్రేమించి, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి, ఇక్కడ ఒక సుందరమైన దేవాలయాన్ని మీరు కట్టించిన విధానం కొరకై స్తోత్రం. కొద్ది సమయములోనే ఒక అద్భుతమైన మందిరాన్ని ప్రాంతంలో మీరు కట్టించినందుకు స్తోత్రము నాయన. మీరు మా మధ్యలోనికి మహిమతో దిగి వచ్చినందుకై స్తోత్రము నాయన. ఈ కార్యాన్ని మహిమతో ప్రారంభించున్నారు నాయన. ఇప్పటికే మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. అభిషక్తులైన నీ దాసులు, అభిషక్తులైన దైవజనులు, అభిషక్తులైన తండ్రుల చేతుల మీదుగా ఈ మందిరాన్ని మీరు ప్రతిష్ఠించబోతున్నందుకై స్తోత్రం. ఇప్పటికే మాకంటే ముందుగా మీరు ప్రవేశించినందుకై స్తోత్రం. ఈ దేవాలయంలో మీరు ఉన్నందుకై స్తోత్రం. మీరు సింహాసనం వేసుకున్నందుకై స్తోత్రం. అడుగు పెట్టిన ప్రతి వారు అద్భుతాలు చూచుదురుగాక, నీ మహిమను చూచుదురుగాక, నీ వెలుగును చూచుదురుగాక, నీ ముఖ దర్శనము చేయుదురుగాక. కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి. అందరూ అలాగే కళ్ళు మూసుకొని మరొక చిన్న ప్రార్థన. మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి ఆస్ట్రేలియా నుండి మన మధ్యలోకి పాల్గొనడానికి గనులైన వారు బ్రదర్ సతీష్ గారు వచ్చిన ప్రార్థన చేస్తారు. తదుపరి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి దేవునికి మనం వందనాలు చెల్లించుకుందాం. దేవుడు గొప్ప ద్వారముని ఈ యొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడి యొక్క మహిమను ఈ యొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఈ యొక్క మందిరం ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడటానికి ఈ యొక్క ప్రదేశంలో, ఈ ప్రాంతంలో దేవుడు ఈ ప్రదేశాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని, తండ్రి ఈ మందిరాన్ని
దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. దాన్ని బట్టి దేవాతి దేవునికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు నాయనా. ఈ ప్రాంగణంలో, ఈ ప్రదేశంలో మీరు కొలువై ఉండి నాయనా తండ్రి, ఈ యొక్క ప్రదేశాన్ని, ఈ ప్రాంతాన్ని, మందిరాన్ని మీరు ఎంచుకున్నారు. దాన్ని బట్టి వందనాలు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి నాయనా తండ్రి, ఎన్ని కష్టములు వచ్చినాయి నాయనా తండ్రి, మీ ఈ యొక్క ప్రదేశం మీదిగా మీరు ఎంచుకున్నందుకే వందనాలు యేసయ్యా తండ్రి. ఈ యొక్క మందిరం ద్వారా తండ్రి నైనా ఎంతో మంది ఆత్మలు రక్షింపబడటానికి కృప దయచేయండి యేసయ్యా. ఈ ప్రతిష్టత మీదినైనా తండ్రి నైనా ఈ యొక్క మందిరం ద్వారా తండ్రి నైనా మీకు తండ్రి ఆరాధన ధూపము తండ్రి ఎక్కడి నుంచి వెళ్ళటానికి తండ్రి నైనా ఎంతో మంది ఆరాధికుల్ని మీరు లేవనెత్తడం వేడుకొంచున్నాం తండ్రి నైనా. ఈ యొక్క మందిరం ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవము రగలటానికి కృప దయచేయం వేడుకొంచున్నాం. మీ యొక్క ఆత్మను తండ్రి నైనా ఈ మందిరం చుట్టూ ఆవరింప చేయమని వేడుకొంచున్నాం నాయనా తండ్రి నైనా. ఆకాశ మేఘములు తెరుచుకొని నైనా అగ్ని తండ్రి నైనా ఈ యొక్క మందిరం వైపు తండ్రి కుమ్మరించబడటానికి కృప దయచే వేడుకొంచున్నాం తండ్రి నైనా. ఆత్మ ద్వారా ఎంతో మంది రక్షింపబడటానికి తండ్రి దేశాలకు వెళ్ళి మీ నామము ప్రచురించడానికి తండ్రి మందిరాన్ని మీరు ఎంచుకున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా సాల్మన్ రాజు గారిని బట్టి వందనాలనైనా తండ్రి. ఆ బిడ్డను మీరు ఎంచుకొని తండ్రి నైనా ఈ యొక్క గొప్ప మందిరాన్ని నెలకొల్పటానికి ఆ బిడ్డకి మీరు ఇచ్చిన గొప్ప తండ్రి నైనా తరుణానికై తండ్రి నైనా అవకాశానికై తండ్రి నైనా మీరు ఇచ్చిన కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా తండ్రి నైనా. గొప్ప దైవజనులు రాజశేఖర్ ద్వారా తండ్రి నైనా దేవదాసయ్య గారి ద్వారా తండ్రి నైనా ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించబోతున్నందుకే మీకు లెక్కలేని వందనాలు తండ్రి. అభిషక్తుని తండ్రి నైనా ఆ యొక్క హస్తము తండ్రి ఆశీర్వాదములు కుమ్మరించిందైనా తండ్రి. అభిషక్తుల యొక్క హస్తము తండ్రి నైనా ఈ యొక్క ఆవరణలో అడుగుపెట్టిచుండగా, ఈ యొక్క పాదములు అడుగుపెట్టిచుండగా తండ్రి ఆవరణాన్ని నీ యొక్క ఆత్మతో నింపమని వేడుకొంచున్నాం. గొప్ప మహిమకరమైన కార్యములు ఈ యొక్క ఆవరణలో మందిరంలో జరగటానికి కృప దయచేసి వేడుకొంచున్నాం. దీవించండి, ఆశీర్వదించమని యేసు నామముపేట పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మన మధ్యలో ఉన్న పెద్దయ్య దేవదాసయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి రాజశేఖరయ్య గారు కూడా చిన్న ప్రార్థన చేసి వారి ఇరువురు చేతులుంచి పరిశుద్ధాత్మ వారిని నడిపించిన విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా జరిగిస్తారు. పరిశుద్ధుడును ప్రేమమయుడు నా ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. వేలకట్టలేని నీ కృప కొరకు తలవంచి స్తుతిస్తున్నావు. నీవు కార్చిన రక్తం మాకు ఈ భాగ్యాన్ని కలుగజేసింది. సాల్మన్ రాజయ్య గారికి ఇచ్చిన దర్శనం, పిలిచిన పిలుపును బట్టి స్థిరపరుస్తూ నడిపిస్తూ సరిహద్దులు విశాలపరుస్తూ ఈ ప్రాంతాన్ని దీవెనకరంగా ఉండేందుకు ఆయనను వారి పరిచర్యలు మీరు ఎత్తిపట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుని మహామందిరాన్ని ఈ విధంగా నిర్మించడానికి చూపిన కృప కొరకు వందనాలు. ఇది వేవేల ప్రజలకు పరలోక గవినిగా మీరు చేసినందుకు వందనాలు. విస్తారమైన జనం ప్రవాహంగా ఇందులోనికి రావాలయ్యా. మహిమ చేత నింపబడాలి. మా పితరుల కాలంలో సొలొమోను మందిరం నింపబడిన అదే మేఘం ఇక్కడ దిగివచ్చునగాక. కృప కలుగునగాక, కృప కలుగునగాక, మహత్కార్యాలు జరుగునగాక. గంభీరమైన స్వరం ఇక్కడ వినబడాలయ్యా. ప్రజలకు స్వస్థత, నెమ్మది, రక్షణ, గొప్ప భాగ్యం కలగాలి. మహిమ మీకు ఆరోపిస్తున్నాం. వేవేల ప్రజల కొరకు తలుపులు తెరిచినందుకు వందనాలు. నీ సన్నిధి, నీ కనుదృష్టి, నీ మనసు ఇక్కడ ఉంచి ఈ జరుగుతున్న ప్రతిష్టారాధన, జరగబోయే ఆరాధనలు ఈ ప్రాంతానికి దీవెనకరంగా మీరు చేయబోతున్నందుకు, ఇప్పటి వరకు మీరు చేసిన కార్యాలను చెల్లిస్తూ దైవజనుడిని పరిశుద్ధుని ఇంతమందిని సమకూర్చావు. నీ సమక్షంలో పరిశుద్ధులందరితో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృప చూపినందుకు వందనాలు. ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే వేవేల ప్రజలకు దీవెనకరంగా మార్చి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ దినమును మీ బిడ్డల కొరకు మీరు నిర్ణయం చేశారు. మీ బిడ్డల ద్వారా
మహా గొప్ప దేవుని, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుని కొరకు ఓ చక్కటి ఆలయాన్ని నిర్మించటానికి మీ దాసుని, మీ దాసురాలను, తనతో పాటు కలిసి పనిచేస్తున్న ప్రియ బిడ్డలందరినీ మీరు బలపరిచినందుకే స్తోత్ర తండ్రి. బిడ్డలకు తండ్రి ఇది సొంత స్థలముగా మీరు అనుగ్రహించినందుకే స్తోత్ర తండ్రి. మనుషులు కట్టిన ఈ మందిరం కాదు, కానీ మహిమగల దేవ, మీ బిడ్డలే ఇందులోకి ప్రవేశించు ప్రతి వారు కూడా మందిరాలుగా మార్చబడటానికి సహాయం చేయాలి. ఈ మందిరాన్ని చూసినప్పుడు ప్రభా, అనేక మందికి ఇది పరలోకపు ముఖద్వారము అని గుర్తు రావాలి స్వామి. ఇందులో ప్రవేశించిన ప్రతి బిడ్డ రక్షించబడాలి. ఇందులో ప్రవేశించిన ప్రతి బిడ్డ స్వస్థపరచబడాలి. ఇందులో ప్రవేశించిన ప్రతి బిడ్డ సమాధానముతోనూ సంతోషముతోనూ ప్రేమ కలిగి జీవించాలి. కుటుంబాలు కుటుంబాలుగా ఇందులో నా తండ్రి చేర్చబడాలి. ఏలూరు పట్టణమే మీరు ఈ స్థలములోనికి నాయన పిలిచినందుకే స్తోత్రాలు. మీరే ప్రజలను పిలిచినందుకే స్తోత్రాలు. మీ పక్షాన మీ దాసుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మీ బిడ్డ నోట నుండి వచ్చే ప్రతి మాట అగ్ని కణములుగా ప్రతి వారిని కాల్చు రీతిగా, ప్రతి వారిని పరిశుద్ధపరచు రీతిగా, ప్రతి వారిని వారి పాపముల నుండి కడుగు రీతిగా మీ బిడ్డ నోట మాటలను మీరు ఉంచినందుకై స్తోత్రాలు. ఇందులో పనిచేసే ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధతతోనూ ప్రతిష్టతతోనూ నీకు సమర్పించుకొని పనిచేయుటకు కృప దయచేయండి. మీరే మహిమ పొందుకొనండి. మాకంటే ముందుగా ఈ మందిరంలోనికి మీరు ప్రవేశించారు స్వామి. అందును బట్టి స్తోత్రాలు, అందును బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీద మేము నిలిచి ఉన్నంత వరకు ఇక్కడ మీరు నివాసం చేయమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయ్యా, ఇద్దరు కలిసి ఇద్దరు చేత్తో పట్టుకోండి. అందరు దైవ సేవకులందరూ ఆమె చేతులు ఉంచండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ మందిరమును ప్రతిష్ఠించి మీ చేతులకే అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. डी मेजर डी యెరూషలేము యెహోవాయే అందరూ కూడా కట్టుచున్నాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నాడని, ఆ గుమ్మాలు లోనికి వచ్చేయండి. పోగు చేయు వాడ పోగు చేయు వాడ స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
అందరు లోపలికి రండి. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి